ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఇంత క్రితం వెళ్ళాం కదమ్మా. అప్పుడు నువ్వు మెట్టు దిగలేదురా, గీత మీద చెయ్యి చేసుకున్నావు. అదే కోర్టు వరకు తీసుకెళ్ళింది, లేదంటే అప్పుడే గీత వచ్చుండేది. తప్పంతా నాదేనంటావా అమ్మా? తప్పు ఎవరిది అనేది ప్రశ్న కాదురా, జీవితం ప్రశ్న కాకూడదు. తప్పు ఎవరిదైనా నువ్విప్పుడు వెళ్ళక తప్పదు. తప్పు నాదని కాదు, నాన్నగారు చెప్పారు కనుక, నువ్వు వెళ్ళమంటున్నావు కనుక నీ తృప్తి కోసం వెళ్తాను. నాన్నగారికి ఏం జరగకూడదు కనుక ఆయన ఆరోగ్యం కోసం వెళ్తాను. కానీ వెళ్లే ముందు ఓ మాట చెప్తానమ్మా. ఏంట్రా? గీత రాకపోతే బాధపడకమ్మా. గీత తానంతట తానుగా రావాలి గాని నేను బతిమలాడితే వస్తుందన్న నమ్మకం నాకు లేదు. నాకుంది. అప్పటికీ రాకపోతే కోర్టు తీర్పు గుర్తు చెయ్యి. ఆ తీర్పు కోసమైనా 11 నెలలు కలిసి ఉండాలి అని చెప్పు. నీ మాట వినకపోయినా కోర్టు మాట పాటించాలిగా, ఆ మాట కోసమైనా వస్తుంది. సరేనమ్మా. ఏదో కోపంలో వచ్చేసింది. ఆ కోపం కాస్త తగ్గాక అదే అత్తగారింటికి వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అనుకోలేదు. అందుకే కదండి ఆ ప్రెస్ వాళ్లతో అలా మాట్లాడింది. ఇది చెప్పిన విషయాలు చదివి అన్నయ్య గారు వదిన గారు ఎంత బాధపడతారో ఏమిటో. వాళ్ళు బాధపడతారో లేదో కానీ నువ్వు మాత్రం చాలా బాధపడుతున్నావు మమ్మీ. గీతా, ఎందుకు మమ్మీ అంత కోపం? నేనన్న దాంట్లో తప్పే ఉంది. అయినా వాళ్ళ గురించి నీకెందుకంత బాధ? ఎందుకేమిటే నీ నోటికొచ్చిందంతా ఇంటర్వ్యూలో చెప్పావు. రేపటి పేపర్లో వస్తే నీ భర్తకి మావగారికి ఎంత అవమానం ఆలోచించావా? అది నాకు అనవసరం మమ్మీ. ఏంటే నీకు అనవసరం? రెండల్లుడు గారు, ఇప్పుడే మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మీకు 100 ఏళ్ల ఆయుష్. ఇప్పుడు ఆయుష్ కావాల్సింది నా జీవితానికి కాదండి, మా కాపురానికి. డాడీ, దాని ఆయుష్ ఎప్పుడో తీరిపోయింది. ఇంకా ఆయన ఎందుకు వచ్చారో అడగండి. నీకోసమే గీత. నా కోసమే అయితే రానక్కర్లేదని చెప్పండి డాడీ.
గీత, ఏంటి ఆ మాటలు? బాబు, మీరేమనుకోకండి. అనుకోవడానికి తనేం పరాయిది కాదు కదండి. ఇప్పుడు నేను పరాయిదాన్నే అని చెప్పు మమ్మీ. గీత, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? మీరు కూర్చోండి బాబు. పర్వాలేదండి. మా నాన్నగారు ఆశ్రమానికి వెళ్ళారని మీకు తెలుసు కదా. ఆయన ఏ రోజైనా తిరిగి రావచ్చు. ఈ పరిస్థితుల్లో ఆయన రావడం మంచిది కాదని మా అమ్మ ఆయన ఆపుతుంది. కానీ ఆయన వచ్చేస్తే ఏంటి ప్రాబ్లం? గీత, నిన్ను మాట్లాడొద్దన్నానా? పర్వాలేదండి, అడగనివ్వండి. ప్రాబ్లం ఏంటో తెలిస్తే వస్తుందేమో. గీత ఇక్కడికి రావటం వరకే మా నాన్నగారికి తెలుసు. ఆ తర్వాత జరిగిందేదీ తెలియదు. ఏదో రోజు కోడలు తిరిగి వస్తుందని, త్వరలో మనవడు పుడతాడని అనుకుంటున్నారు. అందుకని చెప్పండి, ఆగిపోయారే? అమ్మ నిన్ను తీసుకురమ్మంది. అంటే మీ అమ్మగారు తీసుకురమ్మన్నారు గనక తీసుకువెళ్ళడానికి వచ్చారు, అంతేగాని మీకు తీసుకెళ్లాలని లేదన్నమాట. నాకెందుకు లేదు గీత, కానీ నువ్వు నా మాట వినవని. ఆపండి, మీ మాట ఏం వినలేదు. అన్నీ విన్నాను, గుడ్డిగా నమ్మాను. ఎద్దు కళ్ళు మూసేసి గానుగు చుట్టూ తిప్పినట్టు నా కళ్ళ గంతలు కట్టి మీ చుట్టూ తిప్పుకున్నారు. ఇప్పుడు మీరు కట్టిన గంతలు విప్పి పారేసి నేను కళ్ళు తెరుచుకున్నాను. ఇంకా మీ మాటలతో నా కళ్ళు మూసేయలేరు, మీ చుట్టూ తిప్పుకోలేరు. నేను రాను. కానీ గీత, నువ్వు రాకపోతే నాన్నగారికి విషయాలని తెలిసిపోతాయి. తెలిసిపోతే? ఆయన ఆరోగ్యం గురించి నీకు తెలుసు కదా. ఆయనకి ఏదైనా జరిగితే. ఆ భయం ఇప్పుడొచ్చిందా? ఇప్పుడు రావడం కాదండి, మొదటి నుంచే ఉండాలి. నన్ను మోసం చేసినప్పుడే ఉండాలి, నాకు ద్రోహం చేసినప్పుడే ఉండాలి. నేను ఏ ద్రోహం చేయలేదు గీత, నన్ను నమ్ము. నమ్మింది చాలు, ఇంకా నమ్మను. ఈ జన్మలో మీ ఇంటి గడప తొక్కను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. గీత, నీ బాధ చెప్పుకునే హక్కు నీకుంది, కానీ ఇంటికొచ్చిన మనిషిని వెళ్ళమనే హక్కు నీకు లేదే. ఆ మాటకొస్తే ఈ మనిషికి ఇక్కడికొచ్చే హక్కే లేదు మమ్మీ. ఎందుకు లేదు గీత? మనం కోర్టుకి వెళ్ళాం కానీ ఇంకా విడిపోలేదుగా. కోర్టు మనకు విడాకులు ఇవ్వలేదు. ఇప్పటికీ నేను నీ భర్తనే, ఈ ఇంటి అల్లుడినే. కాదు, కోర్టు విడాకులు ఇవ్వకపోయినా నా మనసు ఎప్పుడో ఇచ్చేసింది. మనసు ఇచ్చిన విడాకులు చెల్లవు గీత. కోర్టు చెప్పినట్టు 11 నెలలు మనం భార్యాభర్తలుగా కలిసి ఉండాలి. కనీసం దానికోసమైనా మా ఇంటికి రా. కోర్టు ఏం చెప్పిందో నాకు బాగా గుర్తుందండి. మనిద్దరినీ కలిసి ఉండమందే గాని నన్ను అత్తారింటికి వెళ్ళి కాపురం చేయమని చెప్పలేదు. అంటే ఏముంది? నేను కావాలని మీరనుకుంటున్నారే గాని మీరు కావాలని నేను అనుకోవడం లేదు. కోర్టు తీర్పు ప్రకారం మనిద్దరం ఒకే చోట కలిసి ఉండాలంటే మీరే ఇక్కడికొచ్చి ఉండండి. కానీ ఈ ఇంట్లో కాదు, అవుట్ హౌస్లో. గీత, నీకు మొత్తండే మాట్లాడుతున్నావా? మమ్మీ, ఇది మా ఇద్దరి విషయం, నువ్వు కలగ చేసుకోవద్దు. గీత, ఏంటమ్మా మాటలు? ఇది మీ ఇద్దరి విషయం, మీరే పరిష్కరించుకుంటారులే అని ఇంతసేపు మీరు మాట్లాడుకుంటుంటే మధ్యలో మేం మాట్లాడలేదు. కానీ మీ సమస్య సాల్వ్ అవ్వడం లేదు, ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు కూడా మేము కలుపు చేసుకోకపోతే ఏమవుతుంది డాడీ? విడిపోతాం, అంతేగా. నాకు కావాల్సింది కూడా అదే. కోర్టు తీర్పు ప్రకారం 11 నెలలు మేము ఒకే చోట ఉండాలి అంటే ఆయన్నొచ్చి మన అవుట్ హౌస్లో ఉండమనండి. ఎలాగూ అందులో వాచ్మెన్ ఉండట్లేదు, ఆ ఖాళీ ఫిలప్ అవుతుంది. కానీ నా భర్త ప్లేస్ మాత్రం ఖాళీగానే ఉంటుంది. అదెప్పటికీ ఫిలప్ కాదు. నేనెప్పటికీ ఆ ఇంటికి రాను. బాబు, అది తలబిరుస్తో తలతిక్కగా ఏదేదో మాట్లాడేసింది. మీరేం బాధపడకండి. నా బాధ నా గురించి కాదండి, మా నాన్నగారి ఆరోగ్యం గురించి. మీ నాన్నగారి ఆరోగ్యం గురించి మాకు ఆందోళనగానే ఉంది బాబు. కానీ గీత చూస్తే ఇందులో మీరు చేయగలిగిందేముందండి? మీ అమ్మాయి మనసు మార్చుకుంటే తీసుకురండి, వస్తాను. ఏమిటండి దీని పొగరు? అసలేమనుకుంటోంది? జీవితాంతం ఇలాగే ఉంటుందా? లక్ష్మి, అంతా విధి. మన చేతుల్లో ఏం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. చంద్రు,
గీత రాలేదా? రాలేదమ్మా. రాలేదా? ఏవందిరా? చాలా మాటలంది. నువ్వేమీ తొందరపడలేదు కదా? లేదు, చెయ్యే కాదు, నోరు కూడా జారలేదు. మరెందుకు రానందిరా? అసలు వచ్చే ఉద్దేశం ఉంటే కదా రావటానికి. నువ్వు నచ్చ చెప్పకపోయావా? చెప్పాను. నాన్నగారికి అబార్షన్ గురించి, డైవర్స్ గురించి తెలియదని, తెలిస్తే ఆయన తట్టుకోలేరని ఆయన కోసమైనా రమ్మని అడిగాను. అయినా రానందా? లేదమ్మా, తండ్రి గురించి ఆలోచించాల్సింది ఇప్పుడు కాదు, అంజలికి సహాయం చేసినప్పుడు, అబద్ధాలాడినప్పుడు ఆలోచించాల్సిందే అంది. అంతేకాదమ్మా, అంజలికి నాకు. ఇంకేం చెప్పొద్దు. ఆ మాట నేను పదే పదే వినలేను. మరి నేనెలా ఉండగలనమ్మా? అనుమానం వస్తే అంతేరా. అది చీడ పురుగు. పచ్చని సంసారాన్ని నాశనం చేసేదాకా వదలదు. మరి ఆ అనుమానం ఎలా పోతుందమ్మా? దానికి పుట్టుకే కాని చావు లేదురా. ఎవరో ఒకరి ప్రాణాన్ని బలి తీసుకునేదాకా అది పోదురా. అమ్మా, అది మీ నాన్నగారిని ఎక్కడ బలి తీసుకుంటుందో అని భయపడుతున్నాన్రా. ఆయన పోతే గాని గీత ఈ ఇంటి గడప తొక్కదేమో. ఏంటి ఆ మాటలు? అవునరా, గీత ఈ ఇంటికి రాకపోతే జరిగేది అదే. మీరిద్దరూ కలిసి ఉండకపోతే మిగిలేది నేను ఒక్కదాన్నేరా. అలా ఎప్పటికీ జరగదమ్మా. నాన్నగారిని ఎలాగైనా కాపాడుకుంటాను. ఎలా కాపాడుకుంటావురా? నీ కాపురాన్ని కాపాడుకోలేకపోయిన వాడివి ఆయన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటావురా? అది నీ వల్ల కాదురా. గీతకి మీ నాన్నగారి మీద చాలా అభిమానం ఉంది. ఆయన గురించి కూడా రాలేదంటే ఇంక రాదురా. అవును, కోర్టు తీర్పు విషయం చెప్పావా? ఆ విషయం చెబితేనే చాలా హీనంగా మాట్లాడిందమ్మా. ఏమంది? కోర్టు మనిద్దరినీ ఓ చోట ఉండమని తీర్పిచ్చింది, కానీ అత్తగారింట్లో కాదుగా. జడ్జిమెంట్ ఆదేశం ప్రకారం అయితే నువ్వే వచ్చి మా ఇంట్లో ఉండు అంది. మీరిద్దరూ కలిసి ఉండడం ముఖ్యం కానీ ఆ ఇంట్లోనా ఈ ఇంట్లోనా అనేది కాదురా. అలాగే వచ్చి ఉంటా అనకపోయావా? అందులో హీనమేముంది? అందులో ఏం లేదమ్మా, కానీ తను మరో మాట అంది. ఏమంది? మా అవుట్ హౌస్లో ఇంత క్రితం ఓ పనాడు ఉండేవాడు, అది ఇప్పుడు ఖాళీగా ఉంది, కావాలంటే అందులో ఉండు అంది. ఆ ఖాళీ ఫిలప్ అవుతుంది అంది. కానీ లైఫ్లో భర్త స్థానం ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది, అది ఫిలప్ కాదు అంది. మరి వెళ్ళమంటావా అమ్మా? చెప్పమ్మా, వెళ్ళమంటావా? వెళ్ళరా. అమ్మా, అవునరా. ఈ ఇంటికి గీత ఇల్లు చాలా దూరం. ఆ ఇంటికి పక్కనే అవుట్ హౌస్ ఉంది. గీత అంత దగ్గర దాకా రమ్మందంటే రేపు ఇంట్లోకి రమ్మంటుంది, ఎల్లుండి జీవితంలోకి రమ్మంటుంది. వెళ్ళరా. కానీ పనివాడిలా. ఒరే, పెళ్ళైనప్పుడే ఒకరికొకరు పనివాళ్ళవుతారా. భార్య ఇంటి పని చేసే పని మనిషి అయితే భర్త బయట పని చేసుకొచ్చే పనివాడవుతాడు. కానీ నా స్టేటస్. ఈ స్టేటస్లు, ప్రెస్టేజీలు కొన్నాళ్ళు మర్చిపోరా. తప్పు చేసినప్పుడు తల వంచుకోక తప్పదు. నువ్వు చేసిన తప్పులకి అది గీత వేస్తున్న శిక్ష అనుకో. మీ నాన్నగారి ప్రాణం ముందు ఈ అవమానాలు ఒక లెక్క కాదు అనుకో. అప్పుడే గీతలో మార్పు వస్తుంది, ఈ ఇంటికొస్తుంది. నువ్వెళ్ళి అక్కడుంటే నాన్నగారు సడన్గా వచ్చినా పర్వాలేదు, నువ్వక్కడున్నావని చెప్తాను. ఎక్కడున్నా ఇద్దరూ కలిసి ఉన్నారని సంతోషిస్తారు. ఆయన కోసం ప్రెస్టేజ్ని వదులుకుంటావో లేక ప్రెస్టేజ్ కోసం మీ నాన్నగారిని వదులుకుంటావో నువ్వే ఆలోచించుకో. గీతా, అత్తా,
అన్నం తినకుండా పడుకుంటే ఎలా అమ్మా? అందుకే తీసుకొచ్చాను. ఇప్పుడు తినకపోతే ఏమవుతుందత్తా? ఇంత క్రితమైతే కడుపులో బిడ్డ కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా తినేదాన్ని. ఇప్పుడు ఆ బిడ్డ కూడా లేదుగా. బాధపడకమ్మా, ఏం చేస్తాం? ఆ బిడ్డకి పుట్టే యోగం లేదు. కాదత్తా, నాకు కనే యోగం లేదు. ఏదో ఒకట్లే. ఎప్పుడూ అయిపోయిన విషయం గురించి ఇప్పుడు తలుచుకోవడం అనవసరం. కాస్త అన్నం తిని పడుకో. వద్దత్తా. ఇదిగో, నువ్వు తినకపోతే నా మీద ఒట్టే. తిను. ఉహుం. నువ్విలా చెప్తే తినవు కానీ ఉండి చెప్తాను. నోరు తెరు. ఆ గీత, ఎన్నాళ్ళిలా తిండి నిద్ర లేకుండా ఒంటరిగా ఉంటావు? నేను ఒంటరేంటత్తా? మీరంతా ఉన్నారుగా. మేమంతా ఉంటే మాత్రం భర్తతో కలిసి ఉన్నట్టుంటుందా? అత్తా, ఆయన టాపిక్ తేవద్దు. నీకిష్టం లేకపోతే అలాగే అడగడం మానేస్తాను కానీ నాకు డౌట్ ఉంది. అడగనా? ఏంటి? నువ్విలా భర్త లేకుండా బతకగలవు, కానీ ఆ చంద్రం బతకగలడా? అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే? ఎలా చేసుకుంటాడత్తా? 11 నెలలు కలిసుండమని కోర్టు తీర్పిచ్చిందిగా. ఇప్పటి మాట కాదే, అప్పటి మాటే. 11 నెలల తర్వాత నువ్వు మళ్ళీ కోర్టుకెళ్ళి విడాకులు కావాలి అంటావు. కోర్టు కూడా కాదందు. విడాకులు తీసుకున్నాక అతను ఊరుకుంటాడా? ఇంకో పెళ్లి చేసుకోడు? చేసుకుంటే చేసుకొని, నేను వదిలేసుకున్నాక అతను పెళ్లి చేసుకుంటే నాకే, చేసుకోకపోతే నాకే. నిజమే, అతనేం చేసినా నీకేం బాధలేదు. కానీ నువ్విలా బాధపడుతూ ఉండవలసిందేనా? నీ జీవితం ఇంతేనా? అంటే అదేనే, అతను మగాడు కనుక రెండో పెళ్లి చేసుకోగలడు. కానీ నువ్వు ఆడదానివి. మగాడు రెండో పెళ్లి చేసుకున్నట్టు ఆడది చేసుకోలేదుగా. ఎందుకు చేసుకోలేదత్తా? మగాడి గొప్పేంటి, ఆడదాని తక్కువేంటి? మగాడికో న్యాయం, ఆడదానికి మరో న్యాయం మీ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కాదు. ఇప్పుడు అన్నింటికీ అందరూ సమానమే. అవునవును, రమేష్ కూడా ఇదే మాట అన్నాడు. నీ జీవితం ఇలా అయిపోయినందుకు బావ ఎంత బాధపడుతున్నాడో. నిన్న క్యాంపుకెళ్ళేటప్పుడు కూడా బాధపడుతూనే వెళ్ళాడు గీత. బావే అంత బాధపడుతుంటే నేనెంత బాధపడాలత్తా? అసలు ఈ పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను. ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. సరిదిద్దుకో. నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి నేను సరిదిద్దుతాను. ఏంటత్తా ఆలోచిస్తున్నావు? ఇంకే ఉంటుంది, నీ ఫ్యూచర్ గురించే. నా ఫ్యూచర్కి ఏమైందత్తా? మొగుడిని వదిలేస్తే ఫ్యూచర్ ఉండదా? బాగానే ఉంటుంది. అవునవును, బ్రహ్మాండంగా ఉంటుంది. పెరుగు కలుపునా? వద్దత్తా, కడుపు నిండిపోయింది. నా కడుపు నిండిపోయింది. అదేనమ్మా, నువ్వు తింటే నేను తిన్నంత తృప్తిగా ఉంటుంది. ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. సరే అత్తా.